వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మనం ఉప్పు చెక్కలు చేసేసుకుంటున్నామండి. మా అమ్మ అయితే ఉప్పు చెక్కలు చేయడంలో పీహెచ్డీ చేశారనమాట. అంత బాగా చేస్తారు. ముందుగా మనం ఉప్పు చెక్కలు చేసుకోవడానికి ఏమేం పదార్థాలు కావాలో చూసేద్దాము. కరివేపాకండి, సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, శుభ్రంగా కడిగి. తెల్లగడ్డలు, అల్లము, 3 గంటల ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, మినప్పప్పు అండి, ఒక పిడికెడు ధనియాలు, అంటే కేజీకి పిడికెడు ధనియాలు, ఒక 70 గ్రాముల వరకు ఎండుమిరపకాయలు, ఒక 5-6 దాల్చిన చెక్క అండి. పిడికెడు అంటే మాది కొంచెం పెద్దదిగా ఉంటుంది, ఇంకోటి కొంచెం చిన్నదిగా ఉంటుంది అంటారు. ఇంచుమించుగా మీకు చెప్తున్నాను, పిడికెడు అనమాట. ఇక్కడ దాల్చిన చెక్క, ఎండుమిరపకాయలు, ధనియాలు వేసి కచ్చా పచ్చాగా పొడి చేసి పెట్టేసుకోవాలి. అదే మిక్సీ జార్లో మనము అల్లం కూడా వేసుకుంటున్నాము. ఇక్కడ అల్లం మేము గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ యాడ్ చేసుకోవట్లేదండి. మీరు చేయలేము అంటే ఇది కరెక్ట్గా మెదగదు అనుకున్నప్పుడు మాత్రం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ కేజీకి 70 గ్రాముల వరకు అల్లం తీసుకున్నాము. తెల్లగడ్డలు కూడా కేజీకి 70 గ్రాముల వరకు అండి. తెల్లగడ్డలు కూడా మిక్సీకి వేసేటప్పుడు మేము ఎట్లాంటి వాటర్ యాడ్ చేయలేదు. మీరు చేయలేదు, మెత్తగా మెదగలేదు అనుకున్నప్పుడు మాత్రం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. మీరు కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఒకటేసారి తెల్లగడ్డ, అల్లం కూడా ఒకటేసారి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ కాబట్టి తెల్లగడ్డ ఒకసారి, అల్లం ఒకసారి గ్రైండ్ చేసుకున్నాము. ఇక్కడ బియ్యపిండి అండి. బియ్యాన్ని 5 గంటల ముందు బాగా శుభ్రంగా కడిగి నానబెట్టుకొని 5 గంటలు నానిన తర్వాత వడపోసేసి తడి పొడిగా ఆరబెట్టుకున్న తర్వాత మిషన్కి వేయించుకోవాలి. ఇదిగోండి మిషన్కి వేయించుకున్న పిండి ఇదిగో ఇట్లా వస్తుంది కదా. దీన్ని మేము ఎటువంటి జల్లెడ పట్టలేదండి. ఈ తడి పొడిగా ఉండే పిండిని మనము మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా పొడిగా అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఇలా చేస్తే మనకు ఉప్పు చెక్కలు చాలా చాలా బాగుంటాయి. పొడిగా అంటే ఎలా అంటారు, ఇప్పుడు మనం ఇట్లా వేపుతున్నాం కదా, వేపుతున్నప్పుడు అట్లా పైకి కొంచెం గాలికి ఎగిరిపోతుంది అనుకోండి, అప్పుడు మనం కరెక్ట్గా వేపినట్టు అంత పొడిగా వేపుకోవాలి. ఇక్కడ చూడండి, మనం వేపుతుంటే ఇట్లా పైకి రేగుతుంది కదా, ఇలా వేపుకుంటే బియ్య పిండి సరిపోతుందనమాట. బట్ వేపుకోవడం మాత్రం ఖచ్చితం. అప్పుడే మీకు ఉప్పు చెక్కలు చాలా చాలా బాగుంటాయి. ఈ పిండి వేపుకునేలోగా మనం గ్యాస్ మీద వాటర్ పెట్టుకొని దానికి సరిపడా, అంటే మనం తీసుకున్న పిండికి సరిపడా ఉప్పు వేసుకొని నీళ్ళని బాగా మరగ్గాచుకోవాలండి. ఇక్కడ వాటర్ క్వాంటిటీ అనేది మీరు తీసుకునే పిండి మీద, మీరు వేయించుకునే పిండి మీద, అంటే ఎంత డ్రైగా వేయించుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఉప్పు క్వాంటిటీ అనేది మీరు తినే ఉప్పు మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇదిగోండి, ఈ పిండిని బాగా వేయించేసుకున్న తర్వాత మనం దీనికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టేసుకున్నాం పిండి కలుపుకోవడానికి. మళ్ళీ చెప్తున్నాను, 1 కేజీ పిండికి 70 గ్రాముల అల్లము, 70 గ్రాముల తెల్లగడ్డ, కేజీకి 5-6 దాల్చిన చెక్కలు, పచ్చిశనగపప్పు అయితే కేజీకి మేము 150 నుంచి 200 గ్రాముల వరకు వేసుకుంటామండి. మినప్పప్పు కూడా 150 నుంచి 200 గ్రాముల వరకు వేసుకుంటాము. మీరు అంటే మాకు పప్పులు ఎక్కువ ఉంటే అనిపిస్తుంది ఉప్పు చెక్కలు, అందుకని అలా వేసుకుంటాం. మీరు అన్ని పప్పులు వద్దంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న అల్లం, తెల్లగడ్డ వేసేసుకున్నాము. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, దాల్చిన చెక్క పౌడర్ వేసుకున్నాం కదా కచ్చా పచ్చాక, దాన్ని కూడా వేసేసుకొని పిండిలో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇది పిండిలో మొత్తం కలిసేలాగా కలుపుకోలేదనుకోండి, ఉప్పు చెక్కలు చేసేటప్పుడు ఒక దగ్గర ఎక్కువ మసాలా, ఒక దగ్గర తక్కువ మసాలా ఉంటుంది. అలా కాకుండా పిండిలో అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మసాలాలు. కలిపిన తర్వాత మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అండి, చెప్పాను కదా కేజీకి మేము 200 గ్రాములు దాకా వేసుకుంటాం, 150 గ్రాముల నుంచి. మీరు వద్దనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. మినప్పప్పు ఇక్కడ మేము పొట్టుపప్పు వేసుకున్నామండి. మీరు మామూలు మినపప్పు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మేము మినపప్పు కూడా కేజీకి 200 గ్రాముల దాకా వేసుకున్నాము. మీరు కావాలంటే ఇది కూడా తగ్గించి వేసుకోవచ్చు. ఈ పప్పులన్నీ వేసిన తర్వాత అంతా కలిసేలాగా కలిపేసుకుంటున్నాం అండి ఈ పప్పులు కూడా. ఎందుకంటే మళ్ళీ ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ లేకుండా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు అండి, కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకోండి. ఎందుకంటే తిన్నా మంచిదే, చూడ్డానికి బాగుంటుంది కాబట్టి. ఈ కరివేపాకు కూడా వేసి మళ్ళీ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అన్నీ బాగా పిండిలో కలిసిన తర్వాత మనం బాగా మరగబెట్టుకుని నీళ్ళు ఉన్నాయి కదా, ఇవి యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసిన వెంటనే ఆ వాటర్తోనే పిండికి ఉప్పు సరిపోయింది అనుకోండి, ఇప్పుడు మీరు ఇంకా ఆ ఉప్పు యాడ్ చేసిన వాటర్ కాకుండా మామూలు చల్లటి నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం నీళ్ళన్నీ వేసేసినా కూడా మనకు ఆ ఉప్పు సరిపోలేదనుకోండి, అప్పుడు ఇంకొంచెం వాటర్లో ఇంకొంచెం ఉప్పు కరగబెట్టి వేసుకోవచ్చండి. సో అట్లా ఉప్పు వేసేసారు కదా అని అన్ని వాటర్ ఒకటేసారి వేసేయద్దు, కొద్దిగా వేసుకుంటూ ఉప్పు చూసుకుంటూ పిండి కలుపుకోండి.
మీరు ఉప్పు వేసి వాటర్ మరగ్గాచారు కదా అని అన్ని వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఉప్పుని అడ్జస్ట్ చేసుకుంటూ నీళ్ళు కలుపుకుంటే సరిపోతుంది. ఈ పిండిని అంతా కలుపుకున్న తర్వాత చక్కగా ఒక మూత పెట్టేసేయండి. పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇంకా కావాలి అంటే ఒక తడిగుడ్డేసి తర్వాత అయినా మూత పెట్టండి. ఇప్పుడు పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఇలా ప్రెస్లో పెట్టి మీకు వీలైనంత పలచగా ఒత్తుకోండి. ఇక్కడ ఒకవేళ ప్రెస్లో మనం ఎంత పెట్టినా పలచగా రావట్లేదంటే ఇంకోసారి ఇదిగోండి ఇలా చేత్తో నొక్కొని మీడియం హీట్ మీద ఆయిల్లో వేసుకొని 2 వైపులా కాల్చుకున్నారనుకోండి, టేస్టీ ఉప్పు చెక్కలు రెడీ అయిపోతాయి. ఇక్కడ పిండి ముద్దలు ఒత్తేటప్పుడు మాత్రం ఆ ప్రెస్లో పెట్టే పేపర్స్కి కానీ లేదంటే ఈ ఉండలకు కానీ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. లేదంటే అంటుకుపోతాయి, కొంచెం విసుగైపోతుంది. ఇలా కొద్దిగా ఆయిల్ పూసుకొని ఆ పేపర్లకు కానీ ఆ ఉండలకు కానీ ఇలా ప్రెస్ చేసుకున్నారనుకోండి, ఈజీగా వచ్చేస్తాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఇంకా జన్మలో మీరు అసలు మర్చిపోలేదు, మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు. మాకైతే ఉప్పు చెక్కలు చేసుకోవడం ఒక పండగ లాంటిది అనమాట, ఫ్యామిలీ గ్యాదరింగ్ లా ఉంటుంది. ఎందుకంటే ఎన్ని పనులను అందరం ఒక దగ్గరకు వచ్చేస్తాం ఉప్పు చెక్కలు చేసేటప్పుడు.